ఏంటి రే లేరా ఫిట్ వచ్చినట్టుంది చేపట్టు చేతిలో పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా గట్టిగా ఎవరయ్యా నువ్వు? నాది ఊరు కాత, నాకెవరూ లేరు. అమ్మాయ్యా లేదని బాధపడమాక, సరేనా? సరే. ఇగో ఆకలి ఎత్తే ఇంటికి వచ్చి ఓ ముద్ద తినిపో. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. లే పద, ఒక అంచునువా జాగ్రత్తగా. నేను వస్తున్నాలని వెనకాల జాగ్రత్తగా వెళ్ళు. వీరన్నా, మళ్ళీ కౌలు పనిలోకి రావచ్చు కదా, ఖర్చులకైనా చేతిలో 4 డబ్బులుంటాయి. ఏ నాకేం తక్కువ? అయినా నేను ఇలా సంతోషంగా ఉంటాను నీకు ఇష్టం లేదా? ఇగో నా మాటిని నువ్వు కూడా పని చేయటం మాని. చూడమ్మా ఈ విడ్డూరం, మీ మావయ్య కూరగాయలు తెస్తానని వెళ్ళి 2 గంటలైంది. అక్కడ ఎవరితో సోది కబుర్లు చెప్తున్నాడు ఏంటో. ఏందయ్యా ఇది? ఎప్పుడని వెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు? కూరగాయలు కొనటానికని వెళ్ళావా, పండించడానికి వెళ్ళావా? ఇదేం పోయింది? ఇంట్లో కూర్చొని ఎన్నేం చెబుతావు? మన ఊళ్ళో కూరగాయల ధరలు ఎట్ట మండిపోతున్నాయి. పక్కూరు సంతలో చౌకగా దొరుకుతున్నాయని అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చా. కూరగాయలు తెచ్చినందుకు సంతోషించాలి కానీ అలా కసురుకుంటావేందే? అబ్బో సరిపోయిందయ్యా నీ సంబడం. వెనకటికి నీళ్ళంటోడే కడుపుతో ఉన్న పెళ్ళం కొబ్బరి నీళ్ళు అడిగితే కొబ్బరి బొండాల కోసం కేరళ వెళ్ళాట. వాడు తిరిగి వచ్చేసరికి వాడి కొడుకు ఎదురొచ్చి ఎవరు నువ్వు అన్నట్ట. అట్టా ఉంది నీ అవ్వారం. నీతో చెప్పాను చూడు, నాది 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 బుద్ధి తక్కువ. నేను వెళ్ళినా కూడా ఈ పాటికి వంట అయిపోయింది నాన్న. ఏంటో ఏందమ్మా మీ ఆయనకి మధ్య కాస్త ఎటకారం ఎక్కువైందే? ఏమ్మా బెమ్మంగా డాడీ? కమలాపురంలో ఏదో పనుందనేసి ఉదయాన్నే వెళ్లారు మామయ్య. అయ్యో మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇప్పుడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి? చాచా ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాట అనరు. నా మాట నీదెల్లా నా బిడ్డ ఒక్కతే. అమ్మాకి ఇష్టమేనే మీ నాన్నకు మంచి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా. స్కూల్కి వెళ్ళి ఆడిస్తుంది నీ బిడ్డ వేడి వేడి కాఫీ. మీరంతా ఒక్కటేనే. మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఎట్ట బతుకుతారో ఏంటో. పిల్లలు ఇప్పుడు ఏం రాశాను చదువుదామా? అమ్మా, ఈ ఇల్లు, ఊరు, ఏం చేస్తున్నావురా? రిపేర్ నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. ఊరికి నేను కూర్చోలేవా? ఏదోలే నాన్న, ఖాళీగానే ఉంటున్నానుగా, ఏం తోచక. ఏరా ఎక్కడికి వెళ్ళావురా? కమలాపురంలో పని దొరికితే వెళ్ళాను నాన్న. ఎందుకురా నీకు ఈ కష్టం? అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన కర్మ నీకేం వచ్చిందిరా? నువ్వు ఇలాగే మాట్లాడు. అసలే మన ఊర్లో ఎవరు మనకి పని కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇలాగే ఉంటే పక్కూర్లో ఎవరు మన మొహం కూడా చూడరు. మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు. పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాళి చేశాడు.
అవును నాన్న, మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు. అక్కడకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని. ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని. మీకు నేను చెప్పేది అదేరా, మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి? అది మానేసి కష్టపడతాం, పని చేస్తాం అంటారు. మేము ఇలానే బతకాలని మీరు అనుకునుంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న? రేయ్, ఏంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మా బతుకులేదో మేము బతుకుదామంటే మమ్మల్ని బతకనివ్వరు. పట్నం వెళ్ళేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరు వదిలి వెళ్ళొద్దంటున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా? ఆఖరికి నా భార్య ఒక మోర మల్లెపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా? రే, అలా కాదురా. మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా. ఈ మాటలు చెప్పే మా నోర్లు మూయిస్తున్నాడు. ఆ? ఉండు, ఇక్కడ కదే, అక్కడ పెట్టు. నువ్వు ఇట్రా, ఇక్కడ కూర్చో. ఏంటి లక్ష్మి ఇది? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఆ? నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ముసల్దాని అయిపోతున్నావు. చాలే సరసం. సరసం కాదే, నిజం. అది కాదయ్యా, మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. వాళ్ళంటే చిన్నపిల్లలు, లోకం తెలీదు. పెద్దదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావు? నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మళ్ళాంటి వాళ్ళకు ఉండే తలరాత. ఆ రాతన పిల్లలకు రాకూడదని నా తాపన. అదేళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబురు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేస్తా. చాలే సంపడం. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంగలు అన్నాడంట. వెనకడికి నీలాండు. ఎవరో ఆఫీసర్ వచ్చినట్టున్నాడు చూడు. ఏరా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అవి కదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా? ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు. అది కాదభి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రే, అలా ఏం కాదులేరా. అభి, మేము గుర్తున్నావా నీకు? సారీ, మీకు. రే, ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే సారీ రా, చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బయ్య కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడి అయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్.